అరే ఏందే రోహిత్ అన్న ఛాంపియన్స్ ట్రోఫీలో బూమ్రాన్నకి బ్యాకప్ అని చెప్పి మరి ఫస్ట్ మ్యాచ్ లో నన్ను కూర్చోబెట్టావు. అరే ఇప్పుడు నన్ను ఆడిపిస్తేనే కదా 10 ఓవర్ల పాటు బౌలింగ్ వేస్తానో లేదో అని తెలిసేది. అరే ఏంట్రా నాన్న అంత కంగారు? కొత్త పిల్లగాలు కదా, ఫస్ట్ మ్యాచ్ లో డెబ్యూ చేపిస్తామని ఫస్ట్ మ్యాచ్ లో ఛాన్స్ ఇచ్చాము. ఇంకా 2 మ్యాచ్లు ఉంది తీ. నిన్ని పోయి ఆడిపీకుండా ఉంటామా? నెక్స్ట్ మ్యాచ్ లో అయితే పక్కా ఉంటావు. అరే థ్యాంక్ యూ సో మచ్ రోహిత్ అన్న. ఈ మ్యాచ్ లో నన్ను ఆడిపించింది ఆ సాల్ట్ గాని ఆ డకెట్ గాని ఒట్టిగానే పీకి పడేస్తా. నీ అవ్వ ఈ కుళ్ళాయికాంతో కథ మొత్తం వేరే ఉంటది అనేలా చేస్తా. దీప్ హర్షదీప్ అంటారా బాబు, కథ మొత్తం వేరే ఉంటది. అరే ఏ మాటకు ఆ మాటే రోహిత్. ఇలా ఆడితే సంసారం సంకనాకినట్టే. అరే న్యూజిలాండ్ సిరీస్ పాయా, బీజీ2 పాయా, రంజీ పాయా, ఇప్పుడు వన్డేలను సేమ్ టు సేమ్. ఒకే బాల్ ఒకే అవుట్. ఇలా ఆడితే మన ఫ్యాన్స్ ఏం కావాలి, మ్యాచ్ ఏం కావాలి, ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో ఎలా గెలవాలి? అరే ఏమైపోయింది మన వింటేజ్ రోహిత్? రావాలి, మొత్తం బయటకు రావాలి. వింటేజ్ రోహిత్ ఏంటో చూపించాలి. అరే తీరానన్నా తీ. ఫస్ట్ మ్యాచ్ లో కొట్టిన 2 రన్లు దేవునికి ఇచ్చా. ఈ మ్యాచ్ లో చూస్తారు ఈ వింటేజ్ హిట్ మ్యాన్ పవర్ ఏందో. అరే ఆదివారం నేను కొట్టే కొట్టుడుకు ఆ ఇంగ్లాండ్ బౌలర్లు ఒక్కొక్కడు గజ గజ వణకాలే. హిట్ మ్యాన్ తో కథ మొత్తం వేరే ఉంటది. అరే మస్తు ఫీల్ ఉందిరా మావా. అరే ఫస్ట్ మ్యాచ్ లో ఇక నేను ఆడననేసి హ్యాపీగా మూవీ చూసుకుంటూ ఉన్నా. కోహ్లీకి ఇంజుర్ రాబాయ్, మ్యాచ్ లో నువ్వు ఉన్నావు అని చెప్పిండ్రు. హ్యాపీగా పడుకున్నా. నెక్స్ట్ మ్యాచ్ లో దంచి కొట్టా. అది అయ్యర్ పవర్ అంటే. అరే ఇంకెవరైనా నన్ను పక్కన పెట్టాలంటే 100కి 10 సార్లు ఆలోచించాలి. అయ్యర్ శేష్ అయ్యర్ అంటారా బాబు, కథ మొత్తం వేరే ఉంటది. అరే ఏందిరా బాయ్, ఒక కెప్టెన్ అయింది మంచిగా ఆడి 50 రన్లు సప్పరిచ్చా. నీ అవ్వ ఆ పక్కేందో కెప్టెన్ సరిగ్గా ఆడకపోయినా మ్యాచ్ సునాయాసంగా గెలిచారు. హౌ ఇట్స్ పాసిబుల్? అరే సప్పడుండే బట్లర్ బాబాయ్, ఓపెనర్స్ అంత మంచి స్టార్ట్ ఇచ్చాక మ్యాచ్ ని ఈజీగా బిస్కెట్ చేశారు మీరు. అరే వాళ్ళ పక్క ఆల్ రౌండర్లు ఎగబడి దంచి కొడుతుండ్రు. ఈ పక్క ఏమంటే ఒక్కడు కూడా సరిగ్గా ఆడడం లేదు. అరే ఆ బ్రూకు, లివింగ్స్టన్, రూటు ఒక్కడంటే ఒక్కడు కూడా సరిగ్గా ఆడలేదు. ఇలా ఆడితే మనం మ్యాచ్ ఎక్కడ గెలుస్తాము? అరే అందుకేరా బాయ్ ముందే చెప్పా, ఇండియాకి వస్తే ఒక్క స్పిన్నర్ చాలడు, 2 స్పిన్నర్లు పక్కా ఉండాలి అని చెప్పా. మీరేమంటే నా ఒక్కనిపైనే ఆధారపడితే ఎలా? అరే అప్పటికి ఎంత మంచి బౌలింగ్ వేసా. అరే ఆ లివింగ్ స్టోన్ ని టర్న్ చేస్తాడు గానీ కన్సిస్టెన్సీగా 7. అలాంటి పైన ఎలా ఆధారపడతారు చెప్పు? అలాంటి స్పిన్నర్ ఒక్కడుంటే ఈజీగా మ్యాచ్ గెలిచేసే వాళ్ళము. పాయా ఫస్ట్ మ్యాచే గంగలో కలిసిపోయా. నీ అవ్వ ఉన్న 2 మ్యాచ్లైనా గెలిచి ఈ సిరీస్ కంపల్సరీ గెలవాలి. అరే గెలుతాం తీయే రసీదు, గెలుతాం తీ. నీ అవ్వ ఈ కటక్ లో ఒక్కొక్కరిని కటకటలాడిద్దాం. ఈ సెకండ్ వన్డేలో మన కంబ్యాక్ చూసి ఇక ఇండియాని ఒట్టిగానే పిసికి పడేద్దాం. అరే నన్ను దాటుకుని మీరు ఎలా గెలుస్తారో అది చూద్దాం బట్లరో. ఫస్ట్ మ్యాచ్ లో నేను లేకుండానే మా పిల్లగాళ్ళు దంచి కొట్టారు. ఈ మ్యాచ్ లో కింగ్ కోహ్లీ ఈజ్ బ్యాక్. నీ అవ్వ ఒక్కొక్కరిని ఉతికారేయడమే. కింగ్ కోహ్లీ అంటారా బాబు, కథ మొత్తం వేరే ఉంటది. అదిరా నాన్న వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా. అంతవరకు టాటారా నాన్న.